ఈ సంఖ్య మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే ప్రకటనలో రాయబడిన ఈ మాట రూపక అలంకారంగా వ్రాయబడింది అన్న సంగతి మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకటనలో వివరించబడినవన్నీ కూడా రూపకాలంకారంగా చెప్పబడినవి. అంటే అందులో పొందుపరచబడిన వ్యక్తులు కానీ, పేర్లు కానీ, జంతువులు కానీ, జీవులు కానీ, ఇవన్నీ కూడా వాటి వెనక ఉన్న భావాన్ని మనం పరిగణనలోకి తీసుకోనాలే కానీ ఉన్నవి ఉన్నట్టుగా మనం వాటిని తీసుకోగలిగితే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఉదాహరణకి యేసుక్రీస్తుని గురించిన వివరణ ఈ ప్రకటన గ్రంథంలో ఎలా ఇవ్వబడుతుందంటే, ఆయన ఒక గొర్రెపిల్ల అని రాయబడింది. నిజానికి ప్రభు గొర్రెపిల్ల కాకపోయినా గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఎలాగైతే గొర్రె ఉంటుందో అటువంటి స్వభావం కలిగిన వాడు. అంతేగాని 4 కాళ్ళు ఉంటాయి, ఒక చిన్న తోక ఉంటుంది అని కాదు. అది ముఖ్యమైనది. ఇక సాతాను చెప్పేటప్పుడు ఘట సర్పము అంటాడు దాన్ని. అంటే ఘట సర్పం అంటే ఒక మహాసర్పము, పెద్ద సర్పము, పెద్ద పాము. అలాగే కొన్ని సందర్భాల్లో వచ్చేసరికి 10 కొమ్ములు అంటాడు. 10 కొమ్ములు 7 తలలు అంటాడు. 10 కొమ్ములు 7 తలలు ఏంటి? 7 తలలున్న జీవి ఎక్కడైనా ఉంటుందా? 7 తలలున్న జీవి ఎక్కడ ఉంటుందా? ఉండదు. కానీ ఏంటంటే ఒక తలతోనే ఎంతో క్రూరంగా చేస్తున్నప్పుడు 7 తలలు దానికుంటే ఇంకా ప్రమాదం ఎక్కువ అని. 2 కొమ్ములతోనే మనకి హాని అనుకుంటే ఏమండి, 10 కొమ్ములుంటే 7 కొమ్ములుంటే అదనమాట. అంటే దానిని బట్టి భావాన్ని మనం ఆలోచించాలి తప్పితే ఆ అంకెలలో కానీ లేదా వ్రాయబడిన వివరణ ఇవ్వబడిన జంతువుల్లో కానీ జీవుల్లో కానీ మనం వాటిని ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోకూడదు. అది మీకు ముందు పాఠాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్పెషల్గా ఈ సందర్భంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ మాటను చాలా జాగ్రత్తగా మీరు చదవగలిగితే ఏమంటున్నాడో మరలా మీరు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనంలో, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అంటే మృగము కంటూ ఒక సంఖ్య ఉంది. దీని భావం చెప్తున్నాను. మృగం కంటూ ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యని ఎవరు లెక్క పెట్టగలరు అంటే బుద్ధి గలవాడు మాత్రమే లెక్కింపగలడు. ఆ సంఖ్యను బుద్ధి గలవాడు మాత్రమే లెక్క పెట్టగలడు. కనుక బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య అంటున్నాడు. ఇకపోతే బుద్ధి అనేసరికి మనం ఏమర్థమవుతుంది? బుద్ధి ఎవరి దగ్గర ఉంటుంది? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎక్కడుందా మాట? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటున్నాడు. అంటే బుద్ధి ఎవరు కలిగిన వారు? యేసును కలిగిన వాడు బుద్ధిమంతుడు. మీకు అర్థమవుతుందా? యేసు జ్ఞానాన్ని కలిగిన వాడు బుద్ధిమంతుడు. అలాగే బుద్ధిమంతులైతే అనే మాట దానియేలు గ్రంథంలో మనం చదివాం. వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధిమంతులు అనేకులు దేవుని వైపుకు తిప్పేవాళ్ళు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధిమంతులు, వాక్యాన్ని ఎరిగిన వారు. ఇక్కడ కూడా అంటున్నాడు 13-18 ప్రకటన గ్రంథంలో బుద్ధి గలవాడు అంటున్నాడు. అంటే బుద్ధి గలవాడు అనగా వాక్యము ఎరిగిన వాడు మాత్రమే ఆ సంఖ్యను లెక్కింపగలడు. అంటే సంఖ్యను లెక్కించడానికి ఏం తెలియాలి? మొదట వాక్యం, దేవుని వాక్యం తెలియాలి. ఓకే. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనింపు. అది ఒక మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య ఎవరటండి? ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు. ఆ సంఖ్య అంటే ఎవరిదో కాదు. ఆ సంఖ్య ఎవరి సంఖ్య అంటది? ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు. ఇంతకీ ఒక మనుష్యుడు అంటున్నాడు. ఒక మనుష్యుడు అంటున్నాడు. ఎవరా ఒక మనుష్యుడు? బైబిల్ మనం పరిశీలించగలిగితే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. యావత్తు భూమి మీద కాపురముండువాడు
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అంటున్నాడు. చూడండి, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. ఎవరా ఒకడండి? ఆదామండి. ఆదాము తొలిమానవుడు కదా, ఒక్కడు. ఆ ఒక్కడితోనే ప్రారంభమైంది ప్రకృతి. ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరి నుంచి వచ్చింది ఆ సంఖ్య. అంటే ఇక్కడ ఒకరి నుంచి వచ్చిన సంఖ్య ఎవరు? అదే మనుష్యుల సంఖ్య. మనుష్యులు, విస్తరించిన మనుష్యులు. ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను విస్తరింపచేసి అంటున్నాడు. ఏమండి? ఒకడెవరు? ఒకని నుండి ఆదాము. మరో మాట చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరియు పాపము చేసిన ఒక్కని వలన, ఒక్కడు అన్నాడు చూడండి. మళ్ళీ ఒక్కని వలన ఎవరండి పాపం చేశారు? ఆదాము. అలాగే అదే 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరణము ఒకని అపరాధ మూలముగా, అది ఆదాము మూలముగా, ఆ ఒక్కని ద్వారానే, అది యేసుక్రీస్తు. 18వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒకని అపరాధం వలన. 19వ వచనం, ఎలయనగా మనిషిని అవిధేయత వలన. ఒకని అవిధేయత వలన అంటే ఒకడు. బైబిలే సమాధానం. ఏమండి? ఒక్కడైనా సరే ఎవరికి గుర్తు రావాలి? సినిమా యాక్టర్ కాదు మనకి. ఇక్కడ మనకు గుర్తు రావాల్సింది ఆదాము ఎవరైనా ప్రారంభ మానవుడు. ఆ ఒకరి నుండి విస్తరించిన సంఖ్య దేవుని సంఖ్య, ఒక మనుష్యుని సంఖ్య. అంటే ప్రజలంతా కూడా ఒక మనుష్యుని నుంచి వచ్చిన వారు. కానీ వాళ్ళలో ఏమైపోయారు వాళ్ళు? ఇప్పుడు ప్రకటన 13:18 చదవండి మన పాఠ్య భాగంలో. 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్క పెట్టాలి. ఎక్కడ? ఎంతమంది ఉన్నారు? మృగం యొక్క సంఖ్య ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టడం కష్టమా? చాలా కష్టమర్రా. బుద్ధి గలవాడే ఆ మృగం యొక్క సంఖ్యను ఐడెంటిఫై చేయగలడు, గుర్తించగలడు, తేల్చగలడు. ఇది మృగము సంఖ్య అనే నిర్ధారణకు రాగలడు. అది ఒక మనుష్యుని సంఖ్య, ఆదాము సంఖ్య. ఆ సంఖ్య 666. మళ్ళీ ఇక్కడికి వచ్చారు 666. ఇంతకు మొత్తానికి 666 సంఖ్య ఎంతనా? 666 మంది అని అనుకోకండి. ఇక్కడ రూపకాలంకారంగా చెప్పబడిన ఈ 3 6లోని సంగతి మీరు తెలుసుకోవాలి. 666 సంఖ్య అంటున్నాడు. 666 అంటే మనుష్యుని సంఖ్య అంతా కలుపుకుంటే 666. ఎంతమంది పుట్టామండి? ఒక మనుష్యుని సంఖ్య ఆదాము నుంచి ఇప్పటివరకు పుట్టిన వాళ్ళు ఎంతమంది? కోట్ల మంది పుట్టారు. కోట్ల మంది పుడుతూనే ఉన్నారు. ఇంకా ఆ సంఖ్యలో 666 అంటాడేంటి? అంటే 666 ఏదో ఉంది. అక్కడే 666 అనే దగ్గర కింద ఏమి ఇచ్చాడు చూడండి. ఒక 6 ఇందులో 666 అనే దగ్గర ఏమైనా ఫుట్ నోట్ ఇచ్చాడా? 616 అంటున్నాడు చూడండి. ఇదేంటి మళ్ళా? 666 ఈజ్ ఈక్వల్ టు 616. అలాగే అవుతుందండి. 2 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఎవరైనా వేస్తారా? 100 ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఎవరైనా అంటారా? కాదు. 100 ఈజ్ ఈక్వల్ టు 100. లేదా 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 4. 50 + 50 ఈజ్ ఈక్వల్ టు 100. అది రైట్, అంతే కదా? మరి ఇక్కడేమంటున్నాడు? 666 పైన చెప్పాడు, కిందనేమో 616 అంటున్నాడు. ఇదేంటిది? అంటే 666 అన్నా 616 అన్నా ఒక్కటే. కనుక ఇప్పుడు ఏ సంఖ్యను మీరు తీసుకోవాలి? 616 తీసుకుంటారా? 666 తీసుకుంటారా? 666 తీసుకోవాలి, 616 తీసుకోవాలి. నీకు అర్థమవుతుందా? ఇంతకీ సంఖ్య ఏంటి? ఈ 6లో ఏముంది అనేది మనం ఆలోచిస్తే, మొదటి 6 బైబిల్లో చాలా సందర్భాలు రాయబడేటప్పుడు ఆ సందర్భాలలోని అంకెలను మనం ఆలోచించగలిగితే, దేవుడు సృష్టి కార్యక్రమంలో 6 అనే ఈ అంకెకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. 3 6లు మనకు కనబడుతున్నాయి. 6 6 6 రాయండి. పక్కనే ఈజ్ ఈక్వల్ టు 6 1 6 అని కూడా రాయండి. ఏమండి?
ఈ మొదటి ఆరులో మనం గుర్తించవలసింది ఏంటి తెలుసా? దేవుడు పని చేసిన కాలము. దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? 6 దినాలు పనిచేశాడు, అంతే కదా. ఆయన పని కాలం ఎన్ని రోజులు? 6 దినాల పని కాలము. దేవుడు తన సృష్టిని ఆరంభించినది మొదలుకొని కలుగుగాక కలుగుగాక ఆయన పలికినది మొదలుకొని ఎన్ని రోజులు పనిచేశాడు ఆయన అంటే? 6 దినములు పనిచేశాడు. కనుక మొదటి 6లో మనం తీసుకోవలసింది దేవుని యొక్క పని కాలము. ఓకే. నంబర్ 2, రెండో 6లో ప్రత్యేకమైనది ఏంటో తెలుసా? 6 దినాల దేవుని శ్రమలో మనిషి ఎప్పుడు పుట్టాడు? 6వ రోజు. అంటే ఆ ఒక్కడు ఆదాము ఎప్పుడు పుట్టాడు? ఏ దినాన్ని పుట్టాడు? ఒక్కడు 6వ రోజు పుట్టాడు. 6వ రోజు పుట్టాడు. 6 దినాల పని తర్వాత ఒక్కడు పుట్టాడు. బాగా వినండి. ఇంతకీ 6 రోజుల పని ఎవరి కోసం చేశాడు? ఒక్కడి కోసమే. ఆ ఒక్కడి కోసం అంటే మనిషి కోసమే కదా. ఆ మనిషి కోసం 6 దినాల శ్రమ పడ్డాడు. అంటే ఇప్పుడు మనిషి ముఖ్యం, 6 దినాల పని ముఖ్యమా? అంతే కదండి. మొత్తం ఈ పని అంతా చేసింది ఆ ఒక్కడి కోసమే. అంటే ఇప్పుడు చూడండి, మొదటి 6లో పనికాలం అయితే రెండో దగ్గరికి వచ్చేసరికి ఎవరు కనబడుతున్నారు? ఒక్కటి కనబడుతుంది, ఒక్కడు. అంటే ఇప్పుడు 6 అయినా మీరు ఎక్కడ వేయొచ్చు, ఒక్కటైనా మీరు వేయొచ్చు. అంటే 616లో 616 రైటే, 666 రైటే. అంటే మొదటి 6లో దేవుడు చేసిన పనికాలం అయితే రెండో 6లో 6వ దినాన్ని మనిషి జన్మించాడు, ఒక్కడు జన్మించాడు. కనుక 6 అయినా దాన్ని మీరు సంబోధించవచ్చు. 6వ రోజు మనిషి పుట్టాడని 666లో అనొచ్చు. లేదా 616లో మనిషి అప్పుడు పుట్టాడు కాబట్టి ఒక్కడు పుట్టాడు కాబట్టి ఒక్కనే అంకి కూడా మీరు వేయొచ్చు. ఓకే. ఇక 3వ 6కి ఏం కావాలి మీకు? దేవుడు పని చేశాడు. ఎన్ని రోజులు పని చేశాడు? ఎన్ని రోజులు పని చేశాడండి? 6 దినాలు పని చేశాడు. 6 దినాల కాల వ్యవధిలో తన పనిని ముగించాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం. అంటే ఎప్పుడులో ముగించాడండి? 6 దినములలో ముగించి విశ్రమించిన ప్రకారము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి. అంటే ఏం కావాలి ఇప్పుడు? 6 రోజులు ఏం చేశాడు? ఖాళీగా కుర్చీ మీద కూర్చొని అన్నాడా? పని చేశాడండి, కష్టపడ్డాడు. 6 రోజులు కష్టపడ్డాడు ఆయన. పనికాలం ఏమండి? 6 రోజుల పనికాలంలో 6 రోజులు కష్టపడ్డాడు ఆయన. అందుకే విశ్రాంతి ఆయనకి. అందుకే విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. కష్టపడ్డాడు కాబట్టి, పని చేశాడు కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకోవలసిన అవసరత ఏర్పడింది. అంటే 3:6లో మనకి ఏం కనబడుతుంది? కాలం. దేవుడు మనుష్యుల కొరకు పడిన కష్టకాలం అది. 6 దినములు ఒకని కోసం ఆయన పడిన 6 దినాల కష్టం. మరి కష్టం ఎవరికి ఇచ్చేస్తారు? ఏమండి? ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వండిస్తున్నారు, పలావ్. ఏమండి? ఎప్పటి నుంచి వీళ్ళు సిద్ధపడుతున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళేసరికి మొత్తం అన్ని గిన్నెల్లో మాంసము, చట్నీ, సాంబారు, కచంబరు, ఏమండి కూర, ఇవన్నీ సిద్ధపడి ఉన్నాయి. ఎలా వచ్చాయండి అవన్నీ? ఎలా వచ్చాయి అవన్నీ? వాళ్ళు కష్టపడ్డారా? లేదా అందరూ కూడా పొయ్యి దగ్గర కూర్చుంటే వచ్చాయి అవి? ఏం చెప్పండి? వాళ్ళు పని చేయడానికి ఎన్ని గంటలు కష్టపడ్డారు తెలుసా? తెల్లవారు 5 గంటలకు లేచారండి వాళ్ళు. తెలుసా మీకు? తెల్లవారు 5 గంటలకు లేస్తేనే కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1 గంట దాటింది. అవునా? అంటే తెల్లవారు సుమారు 6 గంటల నుంచి అనుకున్నా 1 గంట వరకు అనుకుంటే లెక్కేస్తే ఇప్పుడు రెడీ అయ్యే ఇంచుమించు 7 గంటలు కష్టపడ్డారు. ఈ కాల వ్యవధిలో వీళ్ళు ఏం చేశారు? ఎంతో మంది పని చేశారు. మరి పనికి గుర్తింపు ఉండాలా వద్దా మీరు చెప్పండి? ఏమంటే 7 గంటలు వండిస్తారంటే 7 గంటలో పలావ్ వచ్చిందంటే 2000 మందికి ఓకే, బాగుంది. 7 గంటలో 2000 మందికి పలావ్ వచ్చింది, వెరీ గుడ్. కానీ 7 గంటల్లో 2000 మందికి పలావ్ ఎలా వచ్చింది? కష్టపడితే వచ్చింది. మరి కష్టానికి గుర్తింపు లేదా? ఒక్కోసారి పని చేసేటప్పుడు మరి ఆటో వాళ్ళు కానీ లేదంటే కూలీ చేసేవాళ్ళు కానీ అంటారు, అయ్యా మా కష్టాన్ని గుర్తించండి అయ్యా కొంచెం. సపోజ్ వాడు కూలి 200 రూపాయలు అనుకో,
200 రూపాయలు వాడికి ఇచ్చేటప్పుడు కూలోడు అడుగుతాడు, ఏదో కొంచెం మా కష్టాన్ని చూడండి అయ్యా అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? అదంతా నాకు అనవసరం అయ్యా, నీకు 8 గంటల పని, నాకు కూలి ఇచ్చేసాను అంటారా? లేదు, కొంతమంది మంచోళ్ళు అయితే పోన్లే 8 గంటలు వీడు కూలికి 200 ఇవ్వడం న్యాయమే, కానీ వాడు ఎక్కువ కష్టపడ్డాడు బాగా, సరే ఇక ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను తీసుకో అంటే అప్పుడు 50 రూపాయలు దేన్ని గుర్తించి ఇచ్చారు మీరు? వాడి పని కాలాన్ని కాదు. పని కాలానికి 200 ఓకే, వాడి 8 గంటల పనికి రోజులో 200 వాడు కూలి, దానికి ఈక్వల్ అయిపోయింది, బ్యారేజ్ అయిపోయింది. మరి వాడికి 50 రూపాయలు అదనంగా మీరు ఇచ్చారు, దేనికి ఇచ్చారు? వాడు పడిన కష్టాన్ని. అంటే కష్టం కూడా గుర్తింపులోకి వస్తుందా? కష్టం కూడా గుర్తింపులోకి వస్తుందా? వస్తుంది. కష్టాన్ని కూడా గుర్తించాలి. ఇక్కడ మనం కష్టాన్ని గుర్తించిన అవసరం లేదండి, దేవుని కష్టం ఆయన కష్టం లేకుండా చేస్తాడండి అని అనుకోవచ్చా? తప్పు. ఏ కష్టం లేకుండా ఎలా చేస్తారా? ఏమండి, నిజంగా పిల్లల్ని కనేటప్పుడు ఆడవాళ్ళు పనే బాధ ఇంతంత కాదండి. ఒరే నిన్ను 9 మాసాలు కని పెంచానురా, కన్నానురా అంటది తల్లి. అంటే ఆ మాట తల్లి అనగలుగుతుందంటే ఆ బాధ ఆవిడకే తెలియాలండి. నిజంగా నెల తెప్పాలని తెలిసినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా మీకు తెలియదండి. ఇక్కడ పనిచేయడానికి ఒక ఆమె వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత నెల తప్పింది ఆవిడ. మన పిల్లలు భార్యాభర్తలుగా వచ్చారు, నెల తప్పిన తర్వాత ఇదిగోండి ఇలాగే నడుస్తున్నాడు కడుపు పట్టుకొని. ఎక్కడికి వెళ్ళి ఇలాగే స్పీడ్గా వెళ్ళట్లేదు, మెల్లిగా అడుగు తాబేలు నడుస్తూ చూసారా అలా నడుస్తుంది. నిజంగా అంత మెల్లిగా నడవలసిన పని లేదు, అలాగని కడుపు చేతులు పట్టుకోవాల్సిన పని లేదు. లోన పెండ ఉంది, అది నిలబెట్టే దేవుడు. అలాగని నువ్వు బరువులు మోయకూడదు, జంపింగ్ చేయకూడదు, గెంతకూడదు. నువ్వు మరీ అతి జాగ్రత్త ఎక్కువ ఇలా కడుపు పట్టుకొని నడుస్తున్నావు అంటే అంత అతి జాగ్రత్త అవసరం లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మో రాక వచ్చింది మాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇది ఎక్కడ పడిపోద్దో, ఇది ఎక్కడ పోద్దో, నేను నెల తప్పాను. వాళ్ళ జాగ్రత్త అంటే వాళ్ళు పడే కష్టం ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూసారా? నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత 9 నెలలు ఏది పడితే తినకూడదండి. మీరు నమ్మరు, పెద్ద పెద్ద కడుపు వేసుకొని పడుకుంటారండి, ఇటుపక్క తిరిగి పడుకోలేరు, అటుపక్క తిరిగి పడుకోలేరు. మనమైతే బొమ్మర్లు పడుకుంటాం ఆనందంగా గురక పెట్టుకొని, వాళ్ళు పడుకోలేరండి. 9 నెలలు కష్టం అనిపిస్తారా వాళ్ళు? ఇంత కష్టం కాదు వాళ్ళు. ఏమండి, ఏది పడితే తినేస్తే ఏమైపోద్దో, లోనుడికి ఏమైపోద్దో, వాడికి జబ్బు చేస్తుందేమో, అన్ని డైట్ కంట్రోల్, ఏమండి పని కంట్రోల్, అన్ని కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు. చివరికి వాళ్ళు కనేటప్పుడు వాళ్ళు పడే కష్టం, అమ్మో కేకలు, అరుపులు, గోల. కనేసిన తర్వాత ఆనందం, హ్యాపీ. మరి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలా వద్దా? ఓస్ ఏం కన్నావు పిల్లని అని అన్నా అనుకో, జోడు తీసుకొట్టారు అనిపిస్తుంది వాళ్ళు. నీకేం తెలుసు? ఏమండి, ఓస్ పిల్లల కన్నా పెద్ద గొప్ప విషయం ఏంటి అని చెప్పి మగవాళ్ళు అనొచ్చు సులువుగా, కానీ ఆ కష్టం నీకొస్తే ఆ కడుపు ఏదో తెలిసేది. ఏమండి, ఇంత పెద్ద తలకే రావాలి లోన్ నుంచి, చిన్న విషయమా? నిజంగా ఆ గర్భద్వారం చిన్నది ఉంటుంది, ఇంత చిన్న గర్భద్వారం గుండా ఇంత పెద్ద తలకాయ రావాలి అంటే అది నిజంగా అది బయటికి కనేటప్పుడు తెలుస్తుందండి ఆ మహాతల్లుల బాధ. నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి కొంతమంది నర్సులు ఏమంటారు తెలుసా, ఏటమ్మా అలా చేస్తున్నావు, నొప్పులే అంటారు. దీనికి ఏం తెలుసు బాధ? నిజంగా డెలివరీ పోసేటప్పుడు అండి నర్సులు పిచ్చి వేషాలు వేస్తే శుభ్రంగా తిడతానండి చాలాసార్లు. నాకు తెలిసి ఒక సందర్భంలో అలాగే మాట్లాడుతుంటే షటాప్ గడికి పో అన్నాను నేను. ఏటా నీకు తెలుసు బాధ? నువ్వు జాగ్రత్తగా ఓదార్చు, ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు, మంచిగా మాట్లాడు అంటే దీని బాధ ఏంటి? ఇంకా తొందరగా బయటకు రావట్లేదు, తొందరగా బయటకు వస్తే దీనికి నొప్పి తెలీదు, బాధ తెలీదు, అందుకే పిచ్చిగా మాట్లాడుతుంది. అది గెట్ అవుట్ అని చెప్పి నడుస్తాను, పోయింది దెబ్బకి దరిద్రాలు. కనుక బాధ పడుతున్నప్పుడు ఆ కష్టం, ఆ బాధ దానికి తెలుసు, పడుతున్న వ్యక్తికి, ఆ కనబోతున్న తల్లికి తెలుసు. దేవుడు కూడా అండి 6 దినాలు కష్టపడ్డండి, సులువుగా చదువుకోను మనం. 6 దినాలు దేవుడు పని చేశారట. ఏముంది, కలుగుగాక వచ్చింది. కలుగుగాక వచ్చేసిందంటే ఎన్ని వచ్చేసాయి, ఏం వచ్చేసాయి, అందులో ఎలా వచ్చాయి, అవన్నీ చెయ్యాలా వద్దా? ఒక్కొక్క రోజు సృష్టి కార్యక్రమానికి దేవుడికి పట్టిన సమయం ఎంతో తెలుసా? 1,000,000,000 సంవత్సరాలు. మానవ లెక్కల ప్రకారంగా 1,000,000,000 సంవత్సరాలండి. ఏమండి, ఆకాశ పక్షులను కలిగించును, విశ్వవిశాలం పుట్టించును గాక అన్నాడు. ఆకాశ పక్షులు ఎలా వచ్చేస్తాయండి? కలుగ్గాక అనేసరికి రకరకాల పక్షులన్నీ వచ్చేలేదు. దానికి డిజైన్ స్ట్రక్చర్ చేశాడు దేవుడు. కాకి, దాని రెక్కలు ఎలా ఉండాలి, దాని మూత ఎలా ఉండాలి, దాని అరుపు ఎలా ఉండాలి, దాని జీర్ణాశయం ఎలా ఉండాలి, దాని కాళ్ళు ఎలా ఉండాలి, దాని రంగు ఎలా ఉండాలి డిసైడ్ చేశాడు. ఇలా ఒక కాకేనా, ఒక పావురం ఉంది, ఒక పిచ్చుకుంది, ఏమంటే ఒక కోకిలు ఉంది, ఒక రామచిలక ఉంది, ఎన్ని రకాల జాతుల పక్షులు, రంగురంగుల పెట్టలు, కత్తిరితో ఒక పెట్ట, చిన్న పెట్ట, పెద్ద పెట్ట, పిచ్చిక,
ఎన్ని రకాల జాతులు, వీటన్నిటిని డిజైన్ చేయొద్దా మరి? నువ్వు సింపుల్గా బైబిల్ ఏం చదువుకున్నావు అంటే, బైబిల్లో ఒక మాటలో రాయించాడు. ఎందుకంటే అవన్నీ వివరించుకుంటూ రాస్తే పుస్తకం భూమి అంత అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? అది దేవుని కష్టం. అంటే దేవుడు ప్రతిదాన్ని ఇంజనీర్గా ప్లాన్ గీస్తాడు ముందు. ఇది కాకి, దీని డిజైన్ ఎలా ఉండాలి, దీని పేగులు ఎలా ఉండాలి, దీని జీర్ణాశయం ఎలా ఉండాలి, దీని ఆహారం ఎలా ఉండాలి, ఇది రామచిలక, దీని రంగు ఎలా ఉండాలి, దీని మూతి ఎలా ఉండాలి. ఇలా పక్షులలోను, చేపలలోను, జంతువుల్లోను ప్రతి దానిని డిజైన్ చేసి అన్నిటిని, ఈ పువ్వు గులాబీ పువ్వు, దీని రెక్క ఎలా ఉండాలి, దీని రంగు ఎలా ఉండాలి, ఇది చామంతి పువ్వు, దీని రంగు ఎలా ఉండాలి, దీని రెక్క ఎలా ఉండాలి, దీని ఆకు ఎలా ఉండాలి, ఎన్ని చేశాడండి బాబు. ఇలా ఒక్కొక్క దానికోసం ఆలోచించుకుంటూ వెళితే ఆయన కష్టం తీరదండి. కనుక ఇప్పుడు కష్టాన్ని గుర్తించాలా వద్దా? 6 రోజులు ఆయన కష్టాన్ని గుర్తించాలా వద్దా? 6 రోజులు పనికాలాన్ని గుర్తించారు. ఓకే, పని చేశాడు 6 రోజులు. 6 రోజులు ఆయన పడిన కష్టం అదే 3వ 6. ఈ 2 పనికాలం 2 6లు ఎవరి కోసమో తెలుసా? ఒక్కడి కోసం. ఏ మనిషి కోసమేనండి? రామచిలక ఎవరి కోసం అండి? రామచిలక కోసం, మీకోసమా? దాన్ని పట్టుకోవాలి, పంజరంలో పెట్టాలి, దానికి ముందు మాటలు నేర్పించాలి, వచ్చిన నిన్ను పలకరించాలి. అది నిన్ను పలకరించాలని దేవుడు రామచిలకని చేశాడు. ఇలా రంగురంగుల పిట్టలను చేశాడు, రకరకాల చేపలను చేశాడు. ఇవన్నీ కూడా మనిషి కోసమే. మనిషి కోసం కాకుండా ఏ జీవి, ఏ జంతువు ప్రకృతిలో ఏది లేదండి. అన్ని కొన్ని చూసి ఆనందించడానికి, కొన్ని తిని ఆనందించడానికి, కొన్ని విని ఆనందించడానికి, ఇలా రకరకాలుగా దేవుడు చేశాడు. మరి ఆయన కష్టాన్ని నువ్వు గుర్తించకపోతే ఎలా? 6 రోజులు ఆయన కష్టాన్ని గుర్తించకపోతే ఎలా? కనుక మొదటి 6 దేవుని 6 దినాల సృష్టి కార్యక్రమాన్ని, పనికాలాన్ని సూచిస్తే రాసుకోండి. మొదటి 6లో దేవుని పనికాలం, 2వ 6లో 6వ దినాన్న పుట్టిన మనిషి, అదే ఒక్కడు, 3వ 6లో 6 రోజులు ఆయన పడిన కష్టము, దాన్ని కూడా గుర్తించాలి మనం. కనుక 6 6 6 అందులో ఏముంది అంటున్నాడు? ఇప్పుడు మరలా చదవండి 13, 18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక్క మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666. అంటే 666లో ఏం కనబడుతుంది మనకి? 6 దినాలు పనికాలం గాని, 6 రోజులు దేవుని కష్టం గాని, 6వ రోజున పుట్టిన మనిషి గాని, ఇందులో ఏం కనబడుతుంది మనకి? కేవలం మనుష్యులే మూలాధారం దీనికి. ఇదంతా మనుష్యుల కోసమే, ఇదంతా ఒక మనుష్యుని సంఖ్య కోసమే. ఆ సంఖ్య 666, అంతేగాని 666 మంది కోసం కాదు చెప్తుంది. అది 666 అంకె కోసం చెప్పట్లేదు అక్కడ. 666 మెంబర్స్ కోసం చెప్పట్లేదు, మనుష్యుల కోసం చెప్పట్లేదు అక్కడ. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. మరి ఎంత జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది? ఇంత పరిశీలిస్తేనే కానీ ఈ 6లో ఉన్న సంగతి ఏంటో మనకు అర్థం కాదండి. ఏమండి, ఆ సంఖ్యలో ఏముంది? జ్ఞానము. జ్ఞానం కావాలి. ఆ సంఖ్యను నువ్వు చేయాలంటే, ఆ సంఖ్యను తెలుసుకోవాలంటే నీకేం కావాలి? 6 రోజుల పనిని గుర్తించాలి అంటే, 6 రోజులు దేవుని కష్టాన్ని గుర్తించాలి అంటే, అది మనిషి కోసమే చేశాడని గుర్తించాలి అంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది, 66 పుస్తకాల్లో ఉంది. అది నువ్వు చదవాలి. అది మీరేం చేయాలి? చదవాలి. అది ఎవరికి తెలియదర్రా. దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమర్రా. ఈ జ్ఞానం అందరికీ లేదు. జ్ఞానమే కదండి అందరికీ, ఇదేమా, ఇది ఎవరికి తెలియదండి అని మీరు అనుకుంటారా? తెలిస్తే బైబిల్లో ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. దేవుని జ్ఞానము, ఎన్నో వచనం అది? 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. అది ఎవరికి తెలియదు, సీక్రెట్ అది. జ్ఞానము మరుగయుండెను. ఈ జ్ఞానము ఏమైందటండి? మరుగు చేయబడింది, దాచబడింది. జగదుత్పత్తి ముందుగానే, సృష్టి పుట్టక ముందుగానే మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారుల్లో ఎవ్వరికీ తెలియదు. కనుక లోకంలో ఉన్న జ్ఞానం అనుకుంటున్నారా? ఆ జ్ఞానం లోకంలో తెలిసిన ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్న జ్ఞానం అనుకుంటున్నారా? కాదర్రా. విశ్వవిద్యాలయాల్లో ఉన్న జ్ఞానం కాదు ఇది. ప్రపంచ యూనివర్సిటీలో నేర్పించే జ్ఞానం అది కాదది. మనుషుల పుస్తకాలలో ఉన్న జ్ఞానం కాదది. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. గాని అది వారికి తెలిసిన ఏళ్ల మహిమా స్వరూప ప్రభువును వాళ్ళు సిలువ వేయకపోయి ఉందరు. ఇదని గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో
అవి లోకానికి కంటికి కనబడలేదు, ఈ లోకాధికారుల చెవికి వినబడలేదు, ఈ మనుషుల హృదయానికి గోచరం కాలేదు అంటున్నాడు. అంటే అది ఎవరికి అర్థమవుతా జ్ఞానం? తన్ను ప్రేమించిన వారి కొరకు దాచాడట జ్ఞానాన్ని. అదే మీరర్రా. ఈరోజు ఈ జ్ఞానాన్ని మీకోసమే దాచాడు దేవుడు. బైబిల్లో ఎక్కడా లేదు ఈ జ్ఞానం. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక పుస్తకంలో దేవుని జ్ఞానం దాచబడి ఉంది, అదే ది బైబిల్. ది బైబిల్ అనే ఒకే ఒక పుస్తకంలో దేవుడు మనిషి కొరకు దాచి ఉంచిన జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉంది. 66 పుస్తకాలు. అది చదవండి చాలు. ఆ బైబిల్ అంతా చదివితే మీకు ఏమర్థం అవుతుంది? ఏమంటే బైబిల్ చదవడం బట్టే కదా మనకి ఏమర్థమైంది? సృష్టి 6 దినాలని తెలిసింది. 6 దినాల సృష్టి ఒక మనిషి కోసమని తెలిసింది. 6 దినాల ఒక మనిషి కోసం దేవుడు 6 రోజులు కష్టపడ్డాడన్న సంగతి తెలిసింది. ఇది బైబిల్ బట్టి తెలిసిందా? మిగతా ఏ పుస్తకాలను తెలిసిందా మీకు చెప్పండి. ఏమండి, పలానా హిస్టరీ పుస్తకంలో ఉందండి, ఇది పలానా జువాలజీ పుస్తకంలో ఉందండి, పలానా బయాలజీ, జువాలజీ, బాటనీ పుస్తకాల్లో ఉందా ఈ మాటలు? లేదర్రా. ఇది బైబిల్లో మాత్రమే ఉంది. అందుకే 666 ఇందులో జ్ఞానం ఉంది అంటున్నాడు. ఈ 666 ఎందులో ఉంది? బైబిల్లోనే ఉందర్రా. ఈ జ్ఞానం మీకు అర్థం కావాలి అంటే బైబిల్ చదవాలర్రా. మనం బైబిల్ చదివినప్పుడు సృష్టి ప్రారంభం నుండి మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే, ఓహో 6 దినాలు దేవుడు పనికాలము, ఒక్క మనిషి కోసం దేవుడు 6వ దినాన్ని చేసిన మనిషి, 6 రోజులు దేవుడు పడిన ప్రయాసము, ఇవన్నీ బైబిల్ చదివితేనే అర్థమవుతాయి. మరి ఏ పుస్తకాలలోనూ దేవుడు పడిన కష్టం లేదు. ఇప్పుడు చదవండి మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666, అందులో జ్ఞానము కలదు. ఆ సంఖ్యలో ఏముందటండి? అర్థమైందా? ఇప్పటి వరకు ఈ ప్రకటన గ్రంథంలోని ఈ భాగాన్ని విడదీయడం అర్థం చేసుకొని లేని వాళ్ళు ఏదో 666లో ఏదో ఉందనుకుంటున్నారు. ఏం చెప్పారు తెలుసా? 666 సంఖ్య ఎవడో నెత్తి మీద ఉంటుందట. ఎవడో ఇటలీలో చిన్న పసిపిల్లడు పుడితే ఆడు గుండె మీద 660. అసలు గుండె మీద 666 ఎందుకు ఉంటుందండి? కథలు కాకపోతే. ఇంకోడు అన్నాడు 666 సద్దాం హుస్సేన్ అట. ఏమండి, ఒకడేమో 666 పోప్ అంటాడు, ఒకడేమో రేషన్ కార్డు అంటాడు, ఒకడేమో కంప్యూటర్ కార్డు అంటాడు. ఏంటండి ఇవన్నీ? అసలు కంప్యూటర్ కార్డుకి దీనికి సంబంధం ఉందా? కంప్యూటర్ కార్డులో జ్ఞానం ఏముంది? ఏమండి, 666లో జ్ఞానం ఉంది అంటున్నాడు కానీ రేషన్ కార్డులో జ్ఞానం ఉందా? మనిషికి ఏం చెప్పాలో అర్థం కాలేదర్రా. బైబిల్ని ఎలా విభజించాలో వాళ్ళకి అర్థం కాలేదర్రా. ఇప్పుడు చదవండి మొదటి నుంచి, మరలా ఫస్ట్ నుంచి వస్తున్నాడు. బుద్ధి గలవాడు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానం అనే బుద్ధి కావాలి. అది దాచబడింది ఎవరి కోసం? తన్ను ప్రేమించిన వారి కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన జ్ఞానం. అదే బైబిల్. అనాది కాలంగా ఇది గుప్తం చేయబడిన జ్ఞానం ఇది. కనుక ఆ జ్ఞానాన్ని చదువుకున్న బుద్ధి గలవాడు ఈ దేవుని సంఖ్యలో మృగము సంఖ్యను వాడు లెక్కింపగలడు. వీడు దెయ్యంపు, వీడు దెయ్యం వాడు, వీడు దెయ్యం పని, వీడు దెయ్యానికి సంబంధించిన వాడు, వీడు దైవ సంబంధి, వీడు దెయ్యం సంబంధి, వీడు దెయ్యం సంబంధి అని. కనుక ఇప్పుడు చదవండి మరలా 13వ అధ్యాయం 18వ వచనం ప్రారంభం నుండి. బుద్ధి గలవాడు అంటే బైబిల్ చదివిన క్రైస్తవుడు సాతాను యొక్క సంఖ్య, వాడి సంఖ్య కూడా దేవుని సంఖ్యలోనే ఉంది, కలిసిపోయింది. వాడు దెయ్యపు అనుచరులతో పాటు వాడి అనుచరులు కూడా మన దేవుని అనుచరులతో ఉన్నారు వాళ్ళు. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా దొంగలని ఎవడు లెక్కించగలడు? అసలు సిసలైన దేవుని జ్ఞానం తెలుసుకున్నవాడే లెక్కించగలడు. ఇంకా అది ఒక మనుష్యుని సంఖ్య. సంఖ్య ఎవరిదో అనుకోకండి, అది ఆది మానవుడైన ఆదాము నుంచి వచ్చిన మానవ సంఖ్య. ఆ సంఖ్య 666. ఈ 666లో ఈ మానవుల కోసం ఉందండి. మొత్తం సృష్టి కార్యక్రమం ఉంది, పుట్టిన మనిషి ఉన్నాడు, అందులో దేవుడు పడిన కష్టం ఉంది. అందులోని 666. ఇందులో జ్ఞానము కలదు. కనుక ఈ 666 సంఖ్యను మీరు ఆలోచిస్తే ఏమర్థమవుతుంది మీకు? జ్ఞానం. జ్ఞానం అర్థమైందో? 666 అంటే ఏంటో. ఇది విడగొట్టడం రాక, దీన్ని విభజించడం రాక, 6 అంటే ఏదో అని, 666 అంటే 3 కలిపి 9 అని ఒకడు. ఏమండి, ఇలా సృష్టికర్త కోడు కాదు, సాతాను కోడు అని. సాతాను కూడా ఎవరన్నారండి? 666 సంఖ్యలో దేవుడు కనబడ్డాడు, దెయ్యం కనబడిందండి మీకు? ఏమండి, 6 దినాలు దేవుడు కష్టం కనబడింది, 6 దినాలు చేసిన మనిషి కనబడ్డాడు, 6 రోజులు దేవుని శ్రమ కనబడింది. ఇందులో దెయ్యం ఎక్కడుంది? అది ఒక మనుషుడి సంఖ్య అంటే వీడు సాతాను సంఖ్య అంటాడు.
666 దెయ్యపు సంఖ్య కాదండి. 666 మీకు కానీ అర్థమైతే అందులో దేవుని సంఖ్య ముసుగులో ఉన్న దెయ్యపు సంఖ్యను మీరు పసిగట్టగలరు. అది ఒక బుద్ధి గలవాడు మాత్రమే చేయగలడు. ఇదండి 666. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి.